చెప్పాలి. मैं कृष्ण मसीह हूँ ऐसा बोलना चाहिए। క్రిస్టియన్ ఎందుకు డాక్టర్స్ లేవు, मसीह के लिए कोई डॉक्टर नहीं है, कोई सिद्धांत नहीं है। ఇప్పుడు సంఘాలు పరలోకానికి వెళ్తాయా, వ్యక్తులు పరలోకానికి వెళ్తారా? कलेसिया पर स्वर्ग में जाएगा कि इंसान स्वर्ग में जाते हैं? వ్యక్తులు పరలోకం వెళ్తారా, సంఘాలు పరలోకం వెళ్తాయి? कलेसिया स्वर्ग में जाते हैं कि इंसान स्वर्ग में जाते हैं? వ్యక్తులేనండి. यस, ఖచ్చితంగా వ్యక్తులే పరలోకం పోతారు. और ఏ సంఘాలు పరలోకం వెళ్ళవు. कोई कलेसिया स्वर्ग में नहीं जाती है। కానీ అందరూ ఏం చెప్తారు, మా సంఘమే పరలోకం వెళ్తుంది. सभी लोगों की मेरा चर्च स्वर्ग में जाती है। నిజమా అబద్ధం? అది అబద్ధం. అది सही है कि गलत है? మా సంఘ गलत है। ఎందుకంటే क्योंकि వీళ్ళందరూ కలుపుకుంటారు. सबको मिलाकर మా సంఘమే పరలోకం వెళ్తారు, మాదే వధువు సంఘం. मेरा चर्च ही स्वर्ग में जाएगा। ఐఎమ్ ఎ బ్రైడ్ అని చెప్తారు. ఏమని చెప్తారంటే मैं दुल्हन की कलेसिया है, मैं वधू అని చెప్తారు. ऐसा बोलते हैं। ఇప్పుడు ఎవరు వెళ్తారు పరలోకం? अब स्वर्ग में कौन जाते हैं? బైబిల్ చెప్తుంది. पवित्र शास्त्र बोलते ఎప్పుడు हैं। క్రైస్తవులు అనబడతారంటే कब मसीह कहलाएंगे? ఇప్పుడు మనం భారతదేశంలో పుట్టాం, మన భారతీయులం. हम भारत में पैदा हुआ, हम अमेरिका में भारतीय बोलते? लोग हैं। अमेरिका पैदा हुआ అంటే था, ఏ దేశంలో పుడితే जो देश में पैदा हाँ, हुआ देशस्थुలు మనం था, उस అంతే। देश की निवासी है। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని नया రాజ్యం सिरे से రాలేడు जन्मा అన్నాడు. जो स्वर्ग राज्य में प्रवेश नहीं करेगा। ఎప్పుడు క్రైస్తవం అవుతాం మనం? हम कभी मसीह बनते हैं కొత్తగా జన్మించినప్పుడు। కొత్తగా జన్మించినప్పుడు మాత్రమే नए सिरे क्राइस्तव से होता। जन्म होता मसीह बनते हैं। ఆ జన్మను జన్మించామంటానికి उस जन्म को जन्म लिया ऐसे बोलने के लिए ఎలా రుజువు అవుతుంది? कैसा रुजू होता है, कैसा साबित होता है? యేసుప్రభు జన్మ గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ మనం చూస్తున్నాం, యేసుప్రభు క్రిస్మస్ చేస్తున్నాం. అయితే యేసుప్రభు అసలు ఏమై ఉన్నాడు? ఆయన यीशु मसीह का जन्मोत्सव हम देखते हैं कि क्रिसमस में यीशु ఆది क्या हुआ వాక్యం है? ఉండేను, आदि में वचन था, వాక్యము దేవుని యొద్ద ఉండేను, वचन परमेश्वर के साथ था, వాక్యము దేవుడై ఉండేను, वचन ही परमेश्वर था। ఆ వాక్యము శరీరధారిగా ఓ వచనం- మన మధ్య वो నివసించాడు. वचन अनुग्रह का था, हमारे बीच में था। యేసుప్రభు ఏమై ఉన్నాడమ్మా? यीशु कौन है? వాక్యమై ఉన్నాడు. वचन है। అంతే కదండి. ఎందుకు ఆయన వాక్యమై ఉన్నాడు అంటే ఆయన పుట్టిందే వాక్యానికి. क्यों वो वचन हो गया? क्योंकि वो वचन में ही पैदा हुआ है। ఎందుకంటే మరి ఏమందంటే నీ మాట చెప్పును నాకు జరుగును గాక. मरियम ने क्या बोला? आपके वचन के द्वारा मुझे होने दीजिए। Yes, hallelujah. ఇప్పుడు మనం దేనికి పుట్టాలండి? आज हम कैसा होना चाहिए? कैसा पैदा होना चाहिए? वचन के द्वारा, वाक्य వాక్యానికి పుట్టాలి. Yes. వాక్యానికి పుట్టినప్పుడు ఇప్పుడు మన దేహము దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఆరాధించబడతాడు? जब वचन के द्वारा पैदा होता है, वचन अब परमेश्वर कहाँ पे वास करता है। निवास करता है? ఆరాధన స్థలం ఎక్కడ? परमेश्वर का आराधना भवन कौन सा है? నీ దేహమే దేవుని యొక్క आपका शरीर ही परमेश्वर का मंदिर है। ఆరాధించబడేది ఆరాధన స్థలం ఇప్పుడు ఎక్కడ ఉందంటే నీ దేహమే. आपका आराधना का स्थल जगह कौन सा है? అంటే ఈ ఆలయము ఇక్కడ 4 గోడలు కట్టిన ఆలయమా, మన ఆలయము దేవుడి యొక్క ఆలయం, కదిలే ఆలయమా? 4 दीवार परमेश्वर का मंदिर है कि जो हम जो चलते हैं हम आराधना का मंदिर है। ఆయన అన్నాడు మొదటి తిమోథెయుసు పత్రిక 3:16 ఏమన్నాడంటే ఆయన पहला అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, క్రీస్తునకు బలియాలతో ఏమి పొత్తు, జీవము గల దేవుని మందిరమునకు విగ్రహములతో ఏమి పొందు. చదవండి మొదటి తిమోథెయుసు పత్రిక 3:16. पहला तिमोथेयुस का 3रा अध्याय 16 वचन में पढ़ेंगे। రాజేష్ నువ్వు తీస్తూ చెప్పిన త్వరగా తీస్తే. पहला कोरिन्थियस में लिखा है। సారీ फर्स्ट कोरिन्थियस 6:9. నేను అది కాదు, నేను చెప్పింది అదే మొదటి తిమోథెయుసు 3:16. अच्छा, पहला तिमोथेयुस को 3रा अध्याय 16 वचन में लिखा है कि అదే వాక్యం. और इसमें संदेह नहीं कि भक्ति का भेद गंभीर है, अर्थात वह जो शरीर में प्रकट हुआ आत्मा में धर्मी ठहराया। 3:14 చదువుదామండి. అంటే 14 वचन में देखेंगे, मैं तेरे पास जल्द आने की आशा रखने पर भी ये बातें तुझे इसलिए लिखता हूँ कि यदि मेरे आने में देर हो तो तू जान ले कि परमेश्वर का घर
जो जीवित परमेश्वर की कलीसिया है और जो सत्य का खंभा और नेव है उसमें कैसे बर्ताव करना चाहिए। హల్లెలూయా. శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నని నిరీక్షించుచున్నాను. క్షమించండి, పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్. पहला कोरिन्थियों దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో మీకు తెలియవాలని ఈ సంగతులు మీకు రాయించాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమైంది, నిరక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. కరెక్ట్, సారీ పాస్టర్ గారు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 చూడండి, 6వ అధ్యాయమేనా? 16 वचन 19 19వ వచనం. మొదటి కొరింథీ 6:19 क्या तुम नहीं जानते कि तुम्हारी देह पवित्र आत्मा का मंदिर है। నేను చెప్పింది అది కాదు, నేను చెప్పింది అది. నేను చెప్పింది అది కాదండి. నేను చెప్పింది కరెక్ట్గా నేను చెప్పాను అనుకుంటున్నాను నేను. ఓకే 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 ఇదండి. 2వ కొరింథీ 6వ అధ్యాయం. 2 కొరింథీ, 2 కొరింథియన్ दूसरा कोरिन्थियों का 6 अध्याय 6 and 14. 14 वचन में पढ़ेंगे। दूसरा कोरिन्थियों 6 अध्याय 14 మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, अविश्वास के साथ आसमान जुए में ना जीतो, నీతికి దుర్నీతితో ఏమి क्योंकि సాంగత్యము, धार्मिकता और अधर्म का क्या मेल है, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, क्या ज्योति और अंधकार की क्या క్రియలతో संगति, ఏమి సంబంధం, और मसीह का बलियाल के साथ क्या लगाव, అవిశ్వాసంతో విశ్వాసకు పాలకడి, विश्वास के साथ अविश्वास का क्या नाता, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, और मूर्तों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध है। మనము జీవముగల దేవుని ఆలయమై क्योंकि ఉన్నాము. हम तो जीवित परमेश्वर का मंदिर है। ఇప్పుడు మనం ఎటువంటి మందిరం అండి? హల్లెలూయా. हम अभी कौन सा मंदिर है? జీవిత పరమేశ్వర్ కా జీవముగల దేవుని మందిరమై ఉన్నాం. जीवित परमेश्वर का मंदिर అందుకు है। దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. और जो परमेश्वर ने कहा है कि ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆయన మాట, अभी परमेश्वर बोल रहे నేను हैं వారిలో నివసించి సంచరించును. और मैं उनमें बसूंगा और उनमें चला फिरा करूंगा। ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడండి? अभी परमेश्वर దేవుడు कहाँ पर निवास హస్తకృతమైన करेगा? ఆలయాలలో परमेश्वर हस्तकृत के आलय में नहीं रहता है। దేవుడు ఆలయంలో ఆరాధించబడుతున్నాడు అనేది, ఆరాధన స్థలం అనేది 4 గోడలు కాదు. परमेश्वर का आराधना को 4 दीवारें नहीं है। కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. जो परमेश्वर की आराधना करते हैं आत्मा और सच्चाई से आराधना करना है। అది ఎక్కడ దొరుకుతుంది? ఆ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన ఎక్కడ జరుగుతుంది? आत्मा और सच्चाई से कहाँ आराधना होता है? దేహ మే అపని దేహ మే మనలోనే జరగాలి. अपने अंदर होना चाहिए। ఇది కేవలం సమాజ మందిరం, ये केवल ये అసెంబ్లీ, हाँ सिनगोग है। సినగోగ్. కేవలం మనందరం కూడి ఏకాత్మతో, ఏక భావముతో, ఏక మనసుతో इकट्ठे होकर एक స్తుతించడానికి, आत्मा से ప్రార్థించడానికి, स्तुति, దేవుని आराधना ఘనపరచడానికి करने మనం కూడుకున్నాం. इसलिए हम इकट्ठे हुए हैं। నివసించి సంచరిస్తాను, उनके अंदर रहकर मैं चला फिरा करूंगा। నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. मैं उनका परमेश्वर रहूंगा और मेरे जन रहेंगे, प्रजा रहेंगे। మనం దేవుని కుమారులము, हम కుమార్తెలమై परमेश्वर के ఉన్నాం. बेटे और बेटियां हैं। ఎప్పుడు మనము చూడండి, ఒక దేశంలో పుడితే ఆ దేశ పౌరుడు అయ్యావు. जब ये అలాగే ఒక కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలో సభ్యుడు అవుతాం. जब उस परिवार में पैदा होते उस परिवार का सदस्य बनते हैं। ఇప్పుడు నీకు ఆ కుటుంబంలో పుట్టావు కాబట్టి जब आप परिवार में पैदा हुआ ఆ इसलिए ఇంటి పేరు మీకు వస్తుంది. उस परिवार का नाम आपसे जुड़ा जाता है। yes అంతేనండి. yes ఇప్పుడు నీవు వాక్యములో పుడితే, యేసుక్రీస్తులో పుడితే నీకే పేరు వస్తుంది? अब हम मसीह में पैदा होंगे, वचन में पैदा हो तो क्या नाम रखा जाएगा हमें? ఎవరింటి పేరు వస్తుంది? इस घर का नाम रहेगा Christ యేసుక్రీస్తే. మీరు ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలండి? अब किसके बेटे बेटियां हैं? అంటే మీ నాన్న యేసుక్రీస్తేనా? आपका पिता कौन है? మీ అమ్మ కూడా యేసుక్రీస్తేనా? आपका माता कौन ఆయన है? తల్లి, ఆయన తండ్రి కదా. वही पिता है वही माता है। కాబట్టి ఇప్పుడు మనకి ఇంటి పేరు వచ్చింది. ఏం పేరు అది? अपना घर का नाम क्या रखा गया अभी? యేసు క్రీస్తు యేసుక్రీస్తు అని పేరు వచ్చింది మనకి. हालेलुया। అలా అయితేనే మనం ఆయన కుమారులు, కుమార్తెలు. सब होता है उसके बेटा మీ ఇంటి बेटियां పేరు हैं। నేను ఎట్టుకోను, నా ఇంటి పేరు మీరు ఎట్టుకోరు. మీరు పుట్టిన కుటుంబం వేరు, నేను పుట్టిన కుటుంబం వేరు. మనందరము పుట్టాల్సింది అక్కడ ఇప్పుడు యేసు. అందుకంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. आप मसीह में जो बपतिस्मा पाए मसीह को पहन लिया है। amen అందుకంటాడు, మీరు క్షయ బీజము నుండి కాక
శాశ్వతమగు అక్షయ బీజం నుంచి మీరు పుట్టింపబడిన వారు అంటాడు. हालेलुया। नाश के बीज से नाश के नहीं, बीच में अविनाशी नहीं बीज परंतु से। अनंत काल के बीज से बीज से हम जन्मे हुए हैं। आमेन। మనం ఎవరు పుట్టింపబడండి? हम किसे पैदा हुआ है? अविनाशी बीज से अविनाश की बीज। అక్షయ अक्षय माना बीज। అక్షయ బీజము నుండి పుట్టి. అక్షయ బీజం అంటే ఏంటది? अविनाश के बीज म्हणजे क्या? कभी नष्ट नहीं हो। వాక్యం. वचन। వాక్యం. వచనం. వచనం. అక్షయ బీజం వాక్యం అంటే అవినాశికి బీజ్ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము యేసు ఆజ్ ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా ఉండదు. युगान युग तो एक ही है। हालेलुया। ఎప్పుడు వాక్యమై ఉన్నాడు ఆయన? कब वचन था? ఆది యందు వాక్యమై ఉన్నాడు. आदि में वचन था। ఆదిలో ఆయన ఎక్కడ ఉన్నాడు? आदि में वो कहाँ पर रहता था? దేవుని యొద్ద ఉన్నాడు. परमेश्वर के साथ रहता था। ఆయన అసలు ఏమై ఉన్నాడు? ఆయన क्या हुआ था? ఆయనే దేవుడై ఉన్నాడు. वही परमेश्वर था। ఆయనలో उनके अंदर అదే వాడి చెప్తాను. మీరు పుట్టక ముందు మీరు ఎక్కడ ఉన్నారు? जब आप पैदा होने से पहले कहाँ पर थे? మీరు పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు? परमेश्वर पैदा की होने से सोच पहले में। कहाँ पर थे? పుట్టక ముందు ఎక్కడ ఉన్నారంటే అమ్మ కడుపులో ఉన్నాను అని చెప్తాను. माँ के पेट में थे। అయితే అమ్మ కడుపులోకి మీరు ఎలా వచ్చారు? ఎవరి माँ నుంచి के వచ్చారు? पेट में कहाँ कैसे आए? किसके द्वारा आए? అమ్మ కడుపులోకి ఎలా వచ్చారు మీరు? माँ के गर्भ में आप कैसे आए? అలా కాదు, నేను భౌతికంగా చెప్తున్నాను కదా, ఫిజికల్ గా చెప్తున్నాను కదా. అమ్మ కడుపులోకి ఎలా వచ్చారు? అమ్మ కడుపులోకి ఎలా వచ్చారంటే నానబట్టి వచ్చారు. हम शारीरिक से बातें कर रहा हूँ। माँ के पेट में कैसे? पिताजी के द्वारा आए। అంటే ఇప్పుడు జీవం అనేది ఎవరిలోంచి వచ్చింది? अब जो जीवन का किसके द्वारा है? మేలే కదా, నానే కదా. पिता के द्वारा। విత్తనం ఎందులోంచి వచ్చిందండి? నానలోంచి వచ్చింది. यस। ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ గర్భవతి అయ్యే అవకాశం, కన్య గర్భవతి అయ్యే అవకాశమే లేదు. यस। कुंवारी कभी गर्भवती होने का चांस ही नहीं है। కాబట్టి నానలో ఉన్నావు నువ్వు. पिता के अंदर आप है। వివాహం అయిన తర్వాత మీ నాన్న మీ అమ్మ వారి వైవాహిక జీవితాన్ని బట్టి దేవుడు గర్భఫలంగా దేవుడు మిమ్మల్ని పంపించాడు. शादी के बाद आपका माँ का पिता का शादी के होने के बाद माँ के द्वारा पिता के द्वारा माँ के अंदर से आप आए हैं। మనము ఇక్కడికి రాకముందు అసలు అంటే हम यहाँ पर आने से पहले లోకము లోకమందరి సమస్తము అసలు సృష్టించబడకముందు మనం ఎక్కడ ఉన్నాం? इस संसार सृष्टि के आरंभ से पहले हम कहाँ पर थे? परमेश्वर की सोच में। ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. इफिशियंस एफएससी चौथा अध्याय उसका 1:4. पहला अध्याय चौथा वचन। एफएससी पहला अध्याय चौथा वचन। जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया कि हम उसके निकट प्रेम में पवित्र और निर्दोष हो। जगत उत्पत्ति చదవండి. बिफोर द फाउंडेशन और अपनी इच्छा की सुमति के अनुसार हमें अपने ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకానికి రాకుండా మనం ఎక్కడ ఉన్నాం? संसार में आने से पहले कहाँ थे हम लोग? यीशु क्रिस्त ఎక్కడ ఉన్నాం? कहाँ पर थे? ఇప్పుడు మీ భౌతికమైన జన్మ అర్థమైంది కదండి. మీరు ఇక్కడ మీ అమ్మ కడుపులో రాకముందు ఎక్కడ ఉన్నారంటే మీ నాన్నలో ఉన్నారు. మీ నాన్న తర్వాత పెళ్ళైన తర్వాత అమ్మ కడుపులో మొత్తం జీవం కనం అక్కడ వచ్చిన తర్వాత అక్కడ బిడ్డ అయ్యారు మీరు అన్నారా? అలాగే మనం ఈ లోకంలోకి రాకపోతే మనం ఎక్కడ ఉన్నాం అసలు? इस संसार में हम आने से पहले कहाँ पर थे हम? परमेश्वर की सोच में ఆయనలో ఉన్నామంటండి. క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటండి. मसीह में हमें परमेश्वर ने चुन लिया है। జగత్తు పునాది వేయబడకం. जगत की उत्पत्ति के पहले। అందుకే మా భక్తుడైన మోషే తన కీర్తనలో చెప్తున్నాడు 90వ కీర్తన మొదటి వచనం. मूसा उसका 90 में लिखा है कि पहला वचन में भजन संहिता मूसा कहता है कि भजन संहिता 90 में लिखा है पहला वचन में
ఇంగ్లీష్లో చెప్పగలను మాటలు కానీ హిందీ రాదు కానీ ఇంగ్లీష్ భజన్ 97 వర్షాన్ని చెప్పగలను 90 chapter first verse. Lord, thou hast been our dwelling place in all generations. हे प्रभु तू पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम बना है. ఇంకా और दूसरा वचन, Before the mountains were brought forth, or ever thou hast formed इससे the पहले कि world of पहाड़ the world, उत्पन्न हुए और तूने पृथ्वी और जगत की रचना की. even from everlasting to ప్రభువా everlasting. తరతరముల నుండి మాకు నివాస స్థలము. हे प्रभु तू पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम बना మన है. నివాస స్థలం ఎక్కడ ఉంది? हमारा निवास स्थान कौन सा है, कहाँ पर है? यीशु मसीह में। మన పౌరస్థితి ఎక్కడ ఉంది? अपना सिटीजनशिप कहाँ पर है? మనం ఎక్కడి నుంచి వచ్చాం? हम कहाँ से आए हैं? అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా. మరి ఎందుకని మరి మనం చూడలేకపోతున్నాం? మనం ఎందుకు మనం ఏం ఆలోచిస్తున్నాం? ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. पहले की पहाड़ उत्पन्न हुए तूने पृथ्वी और जगत की रचना की. वन अनादि काल से अनंत तक तू ही ईश्वर है. హల్లెలూయా. Hallelujah. అంటే ఇప్పుడు మనము దేవుని పిల్లలము అవ్వడానికి దేవుడు మనకి ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయములో చెప్తున్నాడు. हम परमेश्वर की संतान होने के लिए परमेश्वर ने कौन सा अधिकार दिया है? यूहन्ना का सुसमाचार उसका पहला अध्याय में लिखा है. 1వ అధ్యాయము पहला अध्याय 9వ వచనం. 9 वचन में लिखा है, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి, తన నామమునందు ఎవరైనా यीशु యేసు, అంతేనండి. Yes. ఈ రోజు మనం ప్రతి పాట ఎవరి మీద పాడాలి? यीशु. ప్రతి ప్రార్థన ఎవరితో ఎవరు ఏ పేరు బట్టి చేయాలండి? యేసు తప్ప వేరొక నామం ఉందా మనకి? ప్రతి సమయంలో యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా నీకు స్తోత్రం. Amen. హల్లెలూయా. हालेलुया. చూసారా, ఆయన అంటున్నాడు తన నామమందు, उनके नाम पर తన నామమందు విశ్వాసం ఉంచు వారికి विश्वास रखते हैं. దేవుని పిల్లలొకటకు ఆయన అధికారం మనకు ఇచ్చాడు. परमेश्वर के संतान होने का अधिकार दिया है. ఇప్పుడు మనం ఎలా పుట్టామో చెప్తున్నాడు. వారు దేవుని వల్ల పుట్టిన వారే हम గాని कैसा पैदा हुए? यीशु मसीह के द्वारा, परमेश्वर के द्वारा हमें पैदा రక్తం हुए. వలనైనను लहू के द्वारा, శరీరేచ్ఛవలనైనను ना तो शरीर की इच्छा से, మానుష్యేచ్ఛవలనైనను ना मनुष्य की इच्छा से పుట్టిన వారు కాదు. हम पैदा नहीं हुए हैं. But of God. ఓకే, ఇప్పుడు మీరు పుట్టారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? आप पैदा हुए या नहीं हुए आपको कैसा पता चलता है? అంటే ఇప్పుడు మనము ఒక క్రైస్తవులుగా మనం ఉన్నాము. క్రైస్తవ్యం అనేది ఇప్పుడు వరకు మనం విన్నది ఏంటంటే అది ఒక జన్మ ద్వారా మాత్రమే క్రైస్తవుడు కాగలవు. हम मसीह कैसा हुए? मसीह में परिवार में पैदा हुए इसलिए मसीह बन गया. ऐसा नहीं. पता है. సంఘములో చేరుట ద్వారా మనం క్రైస్తవులు కాము. परमेश्वर की कलीसिया में सदस्य बनने से मसीह नहीं बनते. नहीं. కాదు, సంఘంలో చేరడం ద్వారా క్రైస్తవులు కాదు కదా. Yes. మా ఊర్లో అయితే పెళ్లికి బాప్తిసం తీసుకుంటారు. शादी के लिए बपतिस्मा लेते हैं. ఇక్కడ కూడా ఉంది. మా సంఘం లోకల్ సంఘంలో అయితే చిన్న పిల్లలకి సెలవులు పెడతారు. हमारे लूथरन चर्च में बच्चे को ही हम लोग बपतिस्मा देते हैं पानी के द्वारा. కొంతమంది సంఘ సభ్యత్వం కోసం బాప్తిసం పొందుతారు. कुछ लोग कलीसिया के सदस्य होने के लिए बपतिस्मा पाते हैं. అది కూడా దేనికోసం అంటే చచ్చిపోయినప్పుడు సమాధికి స్థలం वो కోసం. भी किस लिए? मरने के बाद समाधि के लिए. बराबर. అది ఏదైనా పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. वो स्वर्ग में लेके जाते हैं? नहीं. नहीं. అంటే క్రైస్తవ్యం అనేది అసలు మొదటి మూలాలు అనేవి క్రైస్తవ జీవితానికి ఉండాల్సిన ప్రాథమికమైన ఫండమెంటల్స్ కూడా ఈరోజు బాప్తిసం తీసుకునే వాడికి తెలియదు. आज जो बपतिस्मा ले रहे क्रिश्चियनिटी का फंडामेंटल क्या है वो नहीं पता है. Yes. ఓకే, ఇప్పుడు మనము మళ్ళీ మనం వద్దాం. మనం ఎలా పుట్టామో నీకు ఎలా తెలుసు? फिर हम आएंगे हम पैदा हुए कैसे हमें पता चलता है कि हमने जन्म लिया है. అందుకే పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనం అంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక इसलिए पहला पत्रस में लिखा है, రెండవ అధ్యాయము दूसरा अध्याय
दूसरा वचन और రెండో వచనం ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం అండి. पहला वचन दूसरा अध्याय पहला वचन इसलिए सब प्रकार का बैर भाव और छल और कपट और डाह और बदनामी को दूर करके సమస్తమైన దుష్టత్వమును हर एक प्रकार का बैर भाव సమస్తమైన కపటమును और छल వేషధారణను और कपट और डाह అసూయను और बदनामी సమస్త దూషణ మాటలను మాని बदनामी को दूर करके క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై नए जन्मे हुए बच्चों की नाई నిర్మలమైన వాక్యమును పాల వల్ల రక్షణ निर्मल ఎదుగు నిమిత్తం निर्मल आत्मिक दूध की लालसा करो ఆ పాలను అపేక్షించండి. निर्मल दूध की लालसा करो ఇప్పుడు పుట్టిన శిశువు ఏం తాగుతాడండి? పుట్టిన బిడ్డ जन्मे हुए बच्चे भी क्या पीते हैं పాలు తాగుతాడు కదా. दूध पीते हैं ఇప్పుడు నువ్వు తాగాల్సింది ఏంటి? దేవుని కుమారుడు అయితే अभी आप परमेश्वर के बेटा बेटे तो अभी आपको क्या पीना चाहिए తాగారా? यस తాగుతున్నారా? పాలు क्या తాగుతున్నారా? दूध पी रहे हैं क्या आप लोग అందుకే పౌలు ఏమన్నాడంటే మీరు ఇంకా పసిపిల్లలే పాలు తాగే స్థితిలో ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే స్థితిలో లేరు అన్నాడు. यस पौलुस कहते अभी तक आप दूध पीते बच्चे अभी तक अच्छा खाना खाने के मांस खाने के अभी तक आप लोग పిల్లడు ఎప్పుడు పాలు తాగుతున్నాడు అనుకోండి, మాంసం తింటలేదు అనుకోండి, పిల్లడు ఎదుగుతాడా? बच्चे सिर्फ दूध ही पीते रहेगा మానసిక ఎదుగుదల ఉంటుందా? లేదు ఫిజికల్ ఫిట్నెస్ ఏమైనా ఉంటాయా? లేదు ఏం ఉండవు. అలాగే ఈరోజు క్రైస్తవులు ఏంటంటే పాల పీక నోట్లు పెట్టినట్టు పాలు సీసా నోట్లు పెట్టినట్టు బుజ్జగింతున్నారు క్రైస్తవుల్ని. आज मसीह लोग सिर्फ दूध पीते बच्चे ही बन गए ఎదురు బైబిల్ చెప్తుంది. పౌలు అంటున్నాడు, सिर्फ बाइबल में लिखा है कि पौलुस बोलता है పౌలు అన్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. यस విన్నారండి? समय और असमय में प्रभु का वचन को हमें बोलना है గద్దించుము, బుద్ధి చెప్పుము. పిల్లోడు గద్దించి ఏమైనా ఉపయోగం ఉంటుందా? పాలు తాగే పిల్లోడిని ఆడికి గద్దింపు అంటే ఏంటి తెలుసు, బుద్ధి అంటే ఏం తెలుసు ఆడికి? గద్దించము, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహించట్లేదంటండి. హితము అనే మాట కింద ఆరోగ్యం అన్నాడండి. హెల్త్ అంట హెల్త్ అంట. హితబోధన సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. ప్రజలకు ఏది ఎంటర్టైన్మెంట్ చెప్పండి? ప్రతి పాస్టర్ ఏదో పోయిట ఏమంటుందండి, కవిత్వమో లేదంటే ఒక కథ ఏదోటి చెప్తేనే సంఘం సంతోషపడుతుంది. हर एक पासवान जो लोग एक स्टोरी या कुछ कहानी बताए तो चर्च कलेश से खुश रहते हैं గద్దింపు, ఖండింపు, ఏమన్నా సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను దూషణ మాటలు మానాలన్నాడు. వేషధారణ జీవితం మంచిదా? మన ఇంట్లో టీవీలు ఉంటాయి, సినిమాలు చూస్తూ ఉంటాం, కొంచెం బాధపడకండి. మేము వస్తే 4 సినిమాలు వేసాడు బస్సులో, పొద్దు నుంచి సాయంత్రం వరకు 4 సినిమాలు వేసాడు. సినిమాలు చూసి जब मैं आ रहा था बस में 4 पिक्चर लगाया है हमें भी बोलो ना जब मैं बस से आ रहा था उसने टीवी में 4 पिक्चर लगाया है ఇప్పుడు మనం కచ్చిపు కట్టుకోలేం కదా, तो मैं भी एंड कितने लगा सकते हैं చెవుల్లో దూదులు పెట్టుకోలేం కదా, कान में कापूस नहीं लगा सकते వినబడతాయి కదా, सुनना కనబడతాయి కదా. देख सकते हैं గత కాలంలో మనం బాగా విన్నాము, బాగా చూసాం కాబట్టి ఆకర్షించమండి. पुराने जमाने में हम देखता था और सुनता था ఆ కొద్దిసేపుకే మనం చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. उस थोड़े समय में हम लोग बहुत डिस्टर्ब हो जाते हैं. మరి ఇంట్లో ఉంటే अगर घर में रहेगा तो టీవీ ఇంట్లో పెట్టుకుని పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లేదా 4K 5K 6K పెట్టుకుని
సినిమాలు చూస్తూ, రిలీజ్ సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ క్రైస్తవులు వేషధారులుగా నటిస్తున్నారు. Amen. बोलो बोलो. आज मसीह लोग बड़े बड़े टीवी घर में लगाकर पिक्चर देखते हुए वो वेशधारी बन रहे हैं. Amen. మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. अब हमारे हाथ में सेल फोन है. నేను పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నువ్వు ఉండలేవు సినిమాలు చూడుకోకుండా. हमें पवित्र आत्मा पाने के बाद हम పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు ఇంట్లో టీవీ పెట్టుకోడు. जो पवित्र आत्मा पाए घर में टीवी नहीं लगाते. పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు సెల్ ఫోన్ లో సినిమాలు చూడు. जो पवित्र आत्मा पाए लोग सेल फोन और सिनेमा नहीं देखते. అదే క్రొత్త జన్మ అంటే ఏదో కాదు. वही नया जन्म है पवित्र आत्मा के द्वारा. పరిశుద్ధాత్మను పొందుకోవడమే క్రొత్త జన్మ. पवित्र आत्मा को పరిశుద్ధాత్మ पाना ही नया నడిపించబడమే जन्म. క్రొత్త జన్మ. पवित्र आत्मा को पाना ही नया जन्म. అది ఎప్పుడు వస్తుంది? वो कब आते हैं? ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? कभी आते हैं पवित्र आत्मा? Materialist. ఎందుకంటే రక్షణ అనేది అదొక జన్మ. उद्धार जो है वो एक जन्म है. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా మన జీవితాల్లో క్రైస్తవ్యంలో ఈరోజు నా మాటలు నచ్చి నన్ను పిలిచి వాక్యం చెప్పించుకుంది ఈ మాటలండి. आज मसीह लोग मुझे बुला के जो वचन सुन रहे कि यही वचन सुनने आए. మీరంతా పర్ఫెక్ట్గా ఉంటారండి. हम इतना परफेक्ट रहेंगे ఉన్నాం కాబట్టి బోధించాం. है इसलिए हम लोग बता रहे हैं आप. Hallelujah. हालेलुया. ఎందుకంటే ఈరోజు క్షమించండి నేను మాట అన్నాడు, సేవకులే మారు మనసు లేనివారు. आज सेवक लोग ही मन परिवर्तन नहीं हुआ. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పింది మీకు వాక్యం బోధించి మీపై నా సేవ చేసిన వాళ్ళ ప్రవర్తన అనుసరించి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన అనుసరిస్తే నువ్వు పరలోకం వెళ్తావా? इब्री किताब में लिखा है कि 13 अध्याय में हमने अभी पढ़ा है कि हम मसीह 6 वचन में लिखा है जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हें परमेश्वर का वचन सुना है उन्हें स्मरण रखो और ध्यान से उनके चाल चलन का अंत देखकर उनके विश्वास का अनुकरण करो. నేను ముగిస్తున్నాను, అంటే నాకు ఇంకా రేపు కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి ముగించేస్తాను. కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, मैं भी समाप्त करने जा रहा हूँ. मुझे कल भी वचन बोलना है. ముగించినా చెప్పనండి. समाप्त करके बोल. हमारे बीच में बड़े लोग हैं. Continue, పరంజ్యోతి గారు, continue. Brother is పరంజ్యోతి గారు నా ఊరండి. పిఆర్ పరంజ్యోతి గారు పెంతుకోస్ ఫౌండర్ అండి. పిఎం సామ్యుల్ గారు, పిఎం సామ్యుల్ గారు, పిఆర్ పరంజ్యోతి గారు, और सब है. పెద్ద పెద్ద పేరండి పిఎల్ పరంజ్యోతి గారు. ఆంధ్ర అంటే ఒకప్పుడంతా ఆంధ్ర కదండి. మా ఇంటి పక్కనే పరంజ్యోతి గారు. मेरे घर के बाजू में परम ज्योति का बोलते हैं. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే పిల్లరా మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చే వరకు కూడా మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా దేవుని నుంచి ఆత్మచేత నడిపించబడే పరిస్థితి మనకు ఉంది. బైబిల్ చెప్తుంది ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. जब तक हम पवित्र आत्मा को ना पाए, जब तक परमेश्वर पे विश्वास नहीं करेंगे, जब कोई भी परमेश्वर को बच्चे में लिखा है कि 12 वचन परंतु जितनों ने ग्रहण किया है उससे उन्हें परमेश्वर संतान होने का अधिकार किया है. अधिकार दिया अर्थात उन्हें जो उनके नाम पर विश्वास रखते हैं. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर ప్రియులారా, ఇప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. వారు అన్య భాషలో మాట్లాడారు. అన్య భాషలో మాట్లాడిన తర్వాత వారు కొత్త మద్యముతో మత్తులై ఉన్నారని వాళ్ళు అనుకున్నప్పుడు కాదు ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి. ఇది प्रेरितों का 2 अध्याय में लिखा है कि जब लोग पवित्र आत्मा पाया और अन्य भाषा बोलने लगे, लोग बोलने దినములందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదరు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదరు కనుక వారు ప్రవచించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను కింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమున ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందురని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు మాట వినుడి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను
తన వల్ల మెప్పు పొందిన వారికి మీకు కనబరిచను, ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. మరణం ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పిల్లలు నేను మళ్ళా చెప్తున్న ఒక మాట, నేను ఏదో పెద్ద విద్యావంతుడిని చెప్పట్లేదు. మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా గౌరవంగా, హానర్గా చక్కటి ఉద్యోగాలు చేస్తూ చక్కటి చదువులు చదువుకుని మీరు నాకంటే మంచిగా, నాకు అసలు ఏమీ లేదు చదువు, మంచిగా ఒక గౌరవప్రదమైన జీవితం జీవిస్తున్నారు. అయితే పిల్లరా, మన హోదాలు, మన గౌరవాలు, మన విద్యలు, మన ధనాలు, మన ఉద్యోగాలు క్రీస్తు దగ్గర ఏ అర్హతలో దేవుడి దగ్గర పనికిరావండి. దేవుడికి కావాల్సినట్టు విరిగి నలిగిన హృదయం కావాలి, తగ్గింపు జీవితం కావాలి, దీనత్వం కావాలి. ఓకేనండి. కాబట్టి నేను చెప్తుంటే ఏదో పెద్ద మేధావులా చెప్తున్నాడు, పెద్ద విద్యావంతులా చెప్తున్నాడు, అలా ఫీల్ అయితే మీరు వాక్యం స్వీకరించలేరు. వాక్యం గొప్పది కదండి, చాలా గొప్పది కదా. దేవుడు గొప్పడు, వాక్యాన్ని ప్రేమించండి. ఇప్పుడు నేను చెప్తాను దేవుని వాక్యంలో ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి, మరణం ఆయన బంధించడం అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను. ఇది దావీదు ద్వారా దేవుడు ముందుగా నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వనని చెప్పినటువంటి మాటను బట్టి జరిగింది అంటున్నాడు. సరే, దావీదు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, కులిపోయింది అతని శవం. విన్నారండి? అయితే నేను నీ శత్రువుని పాదముల కింద పాదపీఠం ఉంచి వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుని అని ప్రభు నా ప్రభుతో చెప్పాను. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇజ్రాయెల్ వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఇజ్రాయెల్ అందరికీ ఇది తెలుసుకోవాలని చెప్పాను. కాబట్టి వారు ఈ మాట విని, పేతురు చేసిన ప్రసంగాన్ని విని, 37 వచనం చదవండి బ్రదర్. तब सुनने वालों के हृदय छीद गया और वे पतरस और शेष प्रेरितों से पूछने लगे कि हे भाइयों, हम क्या करें? మీరు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా. అంటే ఇక్కడ మాట ఉంది, ఒక మాట నొచ్చుకొని అంటే हृदय छेद होगा. ఏమన్నా కింద ఉన్న పుట్టినోట్లో ఒక మాట ఉన్నది, हृदय छेद हुआ मतलब क्या? పొడవబడి. ఏముంది హిందీలో, हृदय के अंदर से घुस गया. వాక్యం ఏం గుచ్చుకుందంట, పొడుచుకుంది, పొడవబడింది. వాక్యము గుచ్చుకున్నప్పుడు వారు విలపించారు, ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు. रोए और पश्चाताप किए. అందుకే రక్షణ పొందే వాళ్ళకి మొదట ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలి. उद्धार पाने पहले क्या होने चाहिए? पश्चाताप होने चाहिए. పాపముల గురించి పశ్చాత్తాపం ఎందుకు पाप పడాలంటే, के विषय में पश्चाताप क्यों पाना है? యేసు ప్రభువు నా పాపాల కొరకు మరణించాడు, यीशु मसीह मेरे पापों के लिए मर गया. నా స్థానాన్ని ఆయన తీసుకుని मेरे स्थान में वो ఆయన दिया. స్థానంలో నేను ఉండడానికి उनके स्थान में मुझे रहने నా के लिए కొరకు ఆయన కలువరి मेरे लिए శిలువలో మరణించాడు पर मर गया. అని పశ్చాత్తాపడాలండి. ऐसे बोलकर पश्चाताप करना चाहिए. పశ్చాత్తాపం లేకుండా బాప్తిసం తీసుకోకూడదు. पश्चाताप के बिना बपतिस्मा नहीं लेना ట్రైనింగ్ चाहिए. కావాలంటే పశ్చాత్తాపానికి ట్రైనింగ్ అక్కర్లేదు. पश्चाताप के लिए कोई ट्रेनिंग की आवश्यकता नहीं है. నీ పాపం గురించి పశ్చాత్తాపడితే, अपने पाप के लिए पश्चाताप పాపం అంటే करेंगे. ఏంటి? पाप मतलब क्या है? పాపం అంటే ఏంటి? पाप मतलब क्या है? देवाच्या विरुद्ध త్రాగుడు, సిగరెట్లు, విచ్చలవిడి జీవితం అదనో కాదు కదండి. పాపం అది కాదండి. పాపం అనగా అవిశ్వాసం, पाप मतलब अविश्वास. అన్బిలీవ్. अविश्वास, विश्वास नहीं करना ही पाप है. వాక్యాన్ని నమ్మనటువంటి వారు అన్ని చేస్తారండి. वचन को जो नहीं विश्वास करते वो सब करते हैं. సమస్య ఏంటంటే వాక్యం మాకు తెలుసు అన్న వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు. हाँ, जो वचन मुझे पता है ऐसे लोग ही ऐसा काम करते हैं. వాడికి అక్షరాలు తెలుసు కానీ వాడికి ఆత్మ జీవం లేదు వాడి దగ్గర. उनको वचन पता है अक्षर के అందుకే द्वारा और అక్షరము आत्मा का చెప్పు, जीवन नहीं ఆత్మ है. జీవపు చేయను అన్నాడు. इसलिए अक्षर को मारो और आत्मा में जीवंत रहो. దేవునికి స్తోత్రం కలుగును గాక. हालेलुया. కాబట్టి వారి హృదయంలో పొడవబడి इसलिए అడిగారు, उनके ఏం हृदय छेद చేయాలి? दिया. పేతురు అంటున్నాడు, जब पतरस बोल रहे